గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు, మా లంక తరఫున స్వాగతం. నమస్కారం. నాకు మీరు పరిచయం, మీ లంకా పరిచయం లేదు. ముందు మీరెవరో, మీ పేరేమిటో చెప్తాం. నా పేరు భూషయ్య అంటారు. మా లంకకంతకు ఒకే ఒక పెద్ద దిక్కుంది. ఐసి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు. చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి, కాకపోతే 10 మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు. అన్నట్టు మీరు బొబ్బర్లంక ప్రెసిడెంట్ అని కూడా విన్నాను. చిత్తం. నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టుబట్టి పట్టం కట్టారు. సరే, వాళ్ళ మాట కాదనలేక సేవ చేస్తున్నాను. అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి. ఏమిటి మీ వ్యాపారం? ఏముందండి, కాయగూరలు, పళ్ళ తోటలో పెంపకం, పడవల మీద గడ్డి కాదం, ఎగుమతి దిగుమతి, ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని 2 లాంచీలు కూడా తిప్పుతున్నానండి. మధుమతి? ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు. గుర్తుకు రావడం ఏమిటండి, ఆ త్రాస్తుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు. నేరాలు చేయటం వాడికి అలవాటు, పాపాలు చేయటం వాడి వృత్తి, ఇక పాడు పనులు వాడి కాలక్షేపం, ఆ పైన నాలాంటి పెద్ద ముండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా. చాలా దుర్మార్గుడు అన్నమాట. దుర్మార్గుడని నిదానంగా అంటారేమిటండి, అసలు దుర్మార్గమే వాడు. పుట్టిన జమీందారి పుటక, ఆస్థంతా తగలేసుకుని ఆరిపోయాడు, షికారుగా జైలుకి వెళ్ళొచ్చాడు. ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలరీ చేస్తుంటాడు. మీరు వాడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే. భూషయ్య గారు, అతన్నే కాదు, ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడమే మా వృత్తి. మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత. ఎవడో మన రేవు వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం బట్టి తెలవట్లేదట్రా, ఎవడో పోలీస్ ఆఫీసరు. అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గారు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి కాకా బాగా పడుతున్నాడు. అవునరా నాయ, అది తప్పులో బతికే ప్రతి తప్పుడు నాయాలు పెద్దాళ్లకు బాగా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గురు, కానీ చూస్తుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకు లొంగ రకంలా కనిపిస్తుంది గుర్రు. కబుర్లు కాకపోతే కాసులకు లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. రే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు, కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు, నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ వేస్తామండి. చూడు, లాంచ్లో సామానం దింపించు. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ గారు, ఈ పక్కనే మా ఇల్లు. తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మహా ఆనందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్తాం. ఆ శేషాయిలకి ఇవ్వరా. ఇదే ఆకర్షిత. అలా మాట జనవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సావుకారి గారి బాకీ ఇచ్చి మళ్ళీ ఓ శిశా తీసుకురా. అలాగే గొర్రె. కుదురుగా నడవే నీళ్లకు పోతుంటాయి. అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? అలయ్య మనువు కుదుర్చాడు కదా, అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంభో శంకర, శ్రీకాళహస్తీశ్వర, కాశీ విశ్వనాథ. ఆడపిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు, పవిత్రమూర్తులు, పూజారు వస్తున్నారు. అడ్డు లేవంటారా? అడ్డు లేవండి. తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకోమని అలవాటు చేస్తా ఉంటాయి. ఆ పక్కనే చాలు మనం. అటు పోతే చెరువులో పడతాం. వచ్చే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. భ్రష్ట, నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హత్తరికి శాస్త్రులు, రాత్రిలేమో అడ్డమైన కొంపలు తిరుగుతావు, పగలైతే మా బోటోళ్ళు నీరు తాగడమే పాపంట. అపచారం. మాలాంటి మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయి కాబట్టే మీరు మాయ చేస్తున్నారు.
శంకరా శంకరా మరే కైలాసం ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైందేవిరే కర్మ భ్రష్టుడా చల్లు నీళ్లు శంకరా శంకరా పాడు పిల్లల్లారా నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే నమ పార్వతీ ఒడుగుడ్డ లేకుండా నాశనమైపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకి ఇదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్పించేస్తున్నట్టున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా? వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక తప్పక. ఒరే కైలాసం, గురుదేవా. వాడు త్రాగుబోతు. త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదురా. ఒరే కైలాసం, గురుదేవా. ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా? మధుబాబు ఆ. ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు? పద గొంపపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. ఆ. నీకు తడలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఇదిగో ఈ మాత్రలు రోజుకు 2 చొప్పున వాడుతూ ఉండు, అదే తగ్గిపోతుంది. అలాగే నమస్కారం ధర్మయ్య గారు. ఓ భూషయ్య గారా, రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? దయాధర్మం మేము ఎక్కడ చేశామండి? మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి. నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా. ఏమిటి విశేషాలు? వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తములు అన్నారు. సరే, నారాయణ్ణి హరిని ఎలాగో కలవలేం, కనీసం వైద్యుడిని అన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి? ఏదో ఉడతా భక్తి. పట్నం వెళ్ళాను కదా, మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు. సరే, స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ? ఎంత మాట! ఈ ఊరంతటికి ఒకే ఒక పెద్ద మనిషిని కదా, మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా. రాధమ్మ ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. ఓహో, ఇవాళ ఆదివారం కాదుగా. ఏమైనా ధర్మయ్య గారు, మీ అన్నా చెల్లెలు ఇద్దరు వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారు అనుకోండి. మీ ఇద్దరు మా లంకలో ఉండటం మా అదృష్టం. నేను వస్తా ధర్మయ్య గారు. మంచిది. రాధమ్మతో నేను వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి. అలాగే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును పిల్లలు వెళ్ళండి, వెళ్ళి పాఠాలు చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి. రాధ, పాపం పసివాళ్ళ మీద ఎందుకు కోపడతావు? కోపగించడానికి నా అభిమానించడానికి నా అర్హత ఉండాలి. అయినా ఈ పిల్లలతో నీకేం పని? వాళ్ళు నా ఊరి పిల్లలు, నాకు దేవుళ్ళు. పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు, కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని. పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు. తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. రాధ, నిజం తెలుసుకోకుండానే. తెలుసుకున్నది చాలు. చూడు, దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు. నిజమే, నీ ఉద్దేశంలో నేను పత్రమైన వాణ్ణి. కానీ రాధ, తీగ తెగిన, పువ్వు నలిగిన, మనస్సు విరిగిన, మనిషి చెడినా దానికేదో కారణం ఉంటుంది. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవలసిన అవసరము తీరిక నాకు లేవు. మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు. మధు, నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? చెప్పడానికి మాటలు లేవు. మధు, మనసుందిగా. మనస్సా? అది కూడా నీ మనస్సుతో ఎప్పుడూ కలిసిపోయింది. మంగా, ఏంటి పెద్ద మనుషులు ఇట్లా చిన్నాలు గుడిసెలోకి వచ్చారు? మరేమీ లేదు. ఈ ఊరంతటికి ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా, అందరి కష్ట సుఖాలు స్వయంగా చూసుకోవాలి. అందులోనూ నీలాంటి దాని కష్ట సుఖం మరీ చూసుకోవాలి కదా. మా తిప్పలేదో మేము పడతాం, తమ దయచే. కోపడకు, నా మాట విను.
ఇదిగో నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారాళంగా ఏడుస్తాను. దాంతో పాటు నువ్వు ఏడిస్తే పోరా. నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ వస్తుంది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది. ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జింకలు తెచ్చాను. తెరికి ఇదిగో ఆ ఎత్తుకెళ్ళి నువ్వు చెప్పేటట్టుగా పాడుకొని చేసే ఏ బజాదానికని సంబరపడి సంకలేగలుగుతాడు. ఏమిటే ఇందాక నుంచి చూస్తున్నాను, పెద్ద మనిషి అనే గౌరవం లేదు, మగవాడనే మర్యాద లేదు. ఇలా అయితే నాకు ఒళ్ళు మండిపోయే అవకాశాలు ఉన్నాయి తెలుసా. మండిపోతే ఎల్లి గోదాలో మునుగు చల్లబడి. ఏమిటే పెద్ద పతివ్రతలో వంశంలో పుట్టిన అలాగా మాట్లాడతాం. గౌరవనీయులు మర్యాదస్తులు మా కర్మ కొద్దీ మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భూషయ్య గారు, పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని శేఖర పడ్డాక సందులు గొంతులు తిరిగి ఈ గుడిసెల్లో దూరే బుద్ధి ఏమిటి? మధు చేయొద్దు, కష్టపడు దగ్గర పెట్టుకో. నా దగ్గరున్నవి నావనుకున్నవి ఏనాడో దోసుకున్నావుగా. ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు, దీని మనస్సు. దీని జోలికి కూడా వచ్చా ఉంటే నీ చర్మం వలిసి చెప్పులు గుట్టించుకుంటా. బాబు గారు ఏంటిది? ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారు? తాగుతున్నాను కాబట్టి ఇంకా బతికున్నాను. నా మాట ఈయన ఆ తాగుడు మానే బాబు. దీనివల్ల మంచి పశువు అయిపోతాడు. అవ్వాలనే తాగుతున్నాను. కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నన్ను ఏనాడో చంపేసి. మంగ ఇదిగో, రేపు విజయదశమి గదు. ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు చేయి. అయ్యగారు ఇవాళ వచ్చిన సరుకంతా ఒరిగడ్డి కుప్పల్లో పెట్టి ఈ రాత్రికే పొలంలోకి పంపించేస్తాను. ఏమంటారు? అనటం కాదురా, ఆలోచిస్తున్నాను. ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టరు మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడు రా. వాడి గుడ్ల గోపకళ్ళు మన మీద గాని మన పడవల మీద గాని పడ్డాయో మన పునాదులే కదులుతాయి. నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు. నమస్కారాలు. నమస్కారం. మీరొక్కసారి మా ఇంట్లో ఒక అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి. క్షమించండి, ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను. ఇంకెప్పుడైనా వస్తాను. నేను క్షమించినా నా మనసు క్షమించదండి. అది గిలగిలా కొట్టుకుని గోల పెడుతుంది. తప్పదు, మీరొక్కసారి రావాలి. సరే, మీరు అంతగా అంటుంటే కాదనగలనా? పదండి. రైట్ హియర్. ఇదే ఈ పేదవాని ఇల్లు. తమలాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది. గుడ్, వెరీ గుడ్. ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి. మీ ఉపమానం చాలా బాగుందండి. కానీ ఒక్క తేడా ఉంది. దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు, రక్తం ధారపోసి సంపాదించుకున్న కష్టార్జితం. టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు, స్కాచ్ విస్కీలు, పట్నం పోలికలన్నీ తీసుకొచ్చారే. ఏదో తమలాంటి పట్నం బాబుల దయ వల్లనే. ఇది తీసుకోండి. వద్దు, అలవాట్లేదా? అవసరం లేదు. విదేశీ సరుకండి, వ్యామోహం లేదు. మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి. నేను ఆత్మవంచన చేసుకోలేను. వస్తాను, మరోసారి కలుస్తాను. అయ్యా, ఈ చేప గేలాలి తగలదు సరికదా? గేలం తెంపు పోయేటట్టు కూడా ఉందే. తోక అతను మామూలు మనిషే, మహాత్ముడు కాడు. కాకపోతే వెధ పనులు చేయడానికి మనంత బరి తెగించలేడు గనక మొహమాట పడుతున్నాడు. 4 రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు. ఓం సంభవి, ఓం కనకదుర్గా. ఏయ్, ఆగు ఆగు, పద పద, దిగవయ్యా దిగు. ఏం బాబు, నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా? ఇక్కడ తయారయ్యావు నాయన. ఇది కల్లుపాక కాదు, కనకదుర్గాలయం నాయనా. పద. దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయుడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు. ఇదిగో చూడండి, ఇది విజయదశమి పండగ. అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది. మధ్య నీకెందుకింత బాధ? పరమ పాపాత్ములు, కులము మతము లేని భ్రష్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా? పంతులు, అందరూ అమ్మ కడుపునే పుట్టారు. అందరిలోనూ ఒకే రక్తం ఉంది. నాలోనూ నీలో. దూరం దూరం. అయితే చెప్పు, దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య ఈ కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంబా అంబా, కులము మతము లేదని ఉపన్యసిస్తావా? పోతాయిరా కళ్ళు. పంపిస్తాలేరా డాక్టర్ని? అవునరా. రే రారకూడదురా. చూడు పంతులు,
ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు బలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా. ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు, మంచి చెడు. మాకు తెలియదులే. అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాణ్ణంటావు, అంతేనా? అంతేనా? అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా? అంతా కలిసి చెడ్డ అని ముద్ర వేశారు. ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పే. మర్యాద ముసుకేసుకున్న నీలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే. అరే గుర్తుందిరా, ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు ఆలయంలో గంట మోగేది, అమ్మవారి హారతి వెలిగేదిరా. వస్తాయి, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ప్రదర్శించరా నీ నాటకం, భక్తి నాటకం. పోరా పో. అమ్మా అమ్మా, నన్నే పొమ్మంటావా? నువ్వు పోరా. అమ్మా అమ్మా, ఒరే శిష్య, కాలివరా పూజ. ఎందుకు వచ్చావు ఇక్కడికి? గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని. నేను నిన్ను చూడాలనుకోవటం లేదు. జరిగిపోయిన క్షణాల్ని, మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను. నువ్వు ఇక్కడికి రావడం అనవసరం. రాధా, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం, చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం. ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం. అందుకనే ఈ పండగ రోజున పండగ గనకే వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేగు. లేదు రాధ, నేను ఈరోజు తాగలేదు. నీ తోడు. నీకు తోడుండడానికి నేను మంగనే కాదు, నీకు నీడివ్వడానికి దాని కొంప కాదు. వెళ్ళు. రాధా, మళ్ళీ ఇక్కడికి రాకు. రూపాయి కొనుక్కున్న మత్తుతోనూ, రూపాయలు కమ్ముడుపోయే మనుషులతోనూ, చీకట్లోనూ పాపంలోనూ ఉండు. పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు. వెళ్ళు. వెళ్ళి అక్కడే చేసుకో పండగ. పండగ? ఎవరి కోసం పండగ? ఎందుకా పండగ? నా యాల్ది ఆడండ్రా, మంచి చెడ్డ లేకుండా తాగండ్రా, ఒళ్ళు మలిసి తోడండ్రా. మంగ మధ్య చదివేటట్టు ఆడవే, ఆడు. ఓం బొబ్బర్లంక మహాతల్లి, ఓం కలకత్తా మహాకాళి, ఓం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిట్రా అల్లరి? మహర్షులు యజ్ఞం చేస్తుంటే, రాక్షస పీనుగులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వెధవలు పాడు చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భరతం పడతాము. ఏమిట్రా అల్లరి? లోపల దేవీ పూజలు జరుగుతున్నాయి. ఆపండి రా, ఆపండి కేరింతలు. అమ్మా ఆపండి. నేనేం చెప్తున్నా, ఆపండి. ఒరే పంతులు,
నీలాంటి నక్కనాయాళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వండిరా. ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదురా, మీ తాతతో చెప్పుకోరా. మాకేట్రా భయం? పొడవల్లారా, నోటికొచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోవటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన? వేదశాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేధవ మాటలు అంటావా? రే అబ్బులు, అరే సుబ్బు, శాస్త్రాలు చదివిన పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా. మోక్షానికి వెళ్తారు. వారే వేధవల్లారా, పవిత్ర గంగాజలం తప్ప ఏమి ముట్టుకొని నాకు ఏమిట్రా ఈ అన్యాయం? రే మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం. కాదు మరి ఇన్స్పెక్టర్ గారు, మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి. ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెలు రాధ. నమస్కారం. నమస్తే. ఇన్స్పెక్టర్ గారు, ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి. ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి. ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహత్తరంగా పాఠాలు చెబుతోంది. తీరిక దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేరవతలు ధర్మిస్తోంది. ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా తప్పు చేస్తే బాగుండు అనిపిస్తోందండి. అభిమానం కొద్దీ ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు. కాకపోతే ఇంజక్షన్లు ఇవ్వటంలోనూ మందులు ఇవ్వటంలోనూ కాన్ఫ్ కేసుల్లోనూ నాకు సహాయపడుతుంది. అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట? కాదు, కాంపౌండర్. అదేమిటండి అలా అంటారు? వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా. చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు. బాగుండదని కానీ ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నులు దొక్కాలనిపిస్తుంది అనుకోండి. ఇన్స్పెక్టర్ గారు, యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడడు. మరి మీరెలా పనిచేస్తున్నారు? చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను. అదే సమయానికి ఇక్కడ కలరా అంటువ్యాధి వ్యాపించింది. నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను. దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు. నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదనలేకపోయాను. డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, రక్షించండి. ఆ రాక్షసు ముగ్గు నుంచి నన్ను రక్షించండి బాబు. ఏమిటయా పంతులు, గోచలా ఊడిపోయింది. సరదాగా పిక్కున్నావా? నా మొహం, నా పిండాకుడు, నా శ్రాద్ధం. నాకు సరదా ఏమిటండి? ఇదంతా ఆ కోతి ముక్క చేసిన వ్యవహారం. ఎవరు ఏం చేశారు? అదేనండి, ఆ తొంటరి మధుగాడు విప్పసారా బాగా తప్పత్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే, ఒరే ఇది గుడిరా, దేవి నిన్ను కొడుతుందిరా అంటే వాడు నన్నే కొట్టాడండి. ఏమిటి, నీలాంటి ఉత్తముని ఉతికేశాడా? అబ్బే లేదు, ఉతికి ఆరేశాడు. ఆహా, ఎంత దారుణం. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్లు ఈ వాడను వాడు దగ్ధం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు. పోనీయండి పూజారి గారు, పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి. ఇవాళకి అతని గొడవ వదిలేయండి. అలాగే, నీ మాట కదంటానా? ఒక్క రోజైతే విడిచేయచ్చు, రోజు వాడి దినచర్య ఇదే కదా. పూజారి గారు, మీరేం కంగారు పడకండి. ఇతాం. అతని సంగతి నేను చూస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. మీరుండగా నాకేమి భయము. ప్రణామాలు. రాధాదేవి గారు, తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను. తప్పకుండా రండి. వస్తాను డాక్టర్ గారు. రే సన్నాసులా, ఆడపిల్లలు ముగ్గులు వేస్తున్నట్టు కులుకుతూ పూస్తారా? రే రే పుయ్యలో తారు ఉన్నాయి. ఎలా ఓ సయ్యద్ దాదా, నీ బేటి ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బేటా, రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు. మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్. ఉన్న కాస్త ధాన్యం బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోషయ్య సాఫ్ పట్టుకోపోయాడు. అల్లా ఎప్పుడు దయా చూస్తాడు. అరే, ఉన్న మనిషి పక్కనున్నవాడి మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా? అరే సుబ్బులు, 10 రూపాయలు తీసి సయ్యద్ దాదాకి ఇరా. అయ్య బాబా, 10 రూపాయలు హీరో అంటుంటే చేయనయ్యా. తీసుకో దాదా. ఎందుకు బేట? వద్దు,
దాదా, ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం. మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది, నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది. తీసుకో దాదా. మధు బేట, అల్లా నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. సుబ్బులు భాయ్, జరా నా పడవ చూస్తూ ఉండు. ఇదిగో సయ్యద్ బాయ్, ఆలస్యం చేస్తే నా మంత తాగేస్తాను, సూప్ పడిపోతే బేగరా. అరే చల్ బే, సార్ సార్, అడిగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం పనికిరాదు, మనకి కూడా పడేయండి. నా ఏళ్ళ తర్వాత తగలెడతాను. పర్వాలేదు, ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవండి. ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు, మేడ్ ఇన్ ఆంధ్ర. ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు. చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు, ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్టవిరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదలను పొడుచుకు తింటాం చట్టవిరుద్ధం కాదా? ఏదో కష్టాలు మర్చిపోవటానికి, కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క, అది మేడ్ ఇన్ ఆంధ్ర సరుకు తీసుకోవటం చట్టవిరుద్ధం అంటారా? అవునులేండి, మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు. తీసుకోండి బాబు. నేను తాగను. ఓ, సారాయి దాకా సరసాలు చేయక, సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు? ఓ, కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు అది. ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలైంది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతున్నాను. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ. దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. గురు, ఆ తోక్కడు ఏం చేస్తున్నాడు చూడు. ఏం చేస్తున్నాడు? సయ్యద్ బాయ్ తల తాడిపోతున్నాడు, ఆ తోక్కడు చూడు గురు. ఏట్రన్నా ఎలా? ఏట్రా నువ్వు చేస్తున్న పని? మాట పడిపోయిందా? మైలు రైలు మాట్లాడకుండా ఊరుకున్నావు. చెప్పడేయాలా? మా అయ్యగారు చెప్పే పని చేస్తున్నాను. ఏట్రా మీ అయ్యగారు చెప్పేది? ఊళ్ళో పొడవలను పట్టుకుపోతావు ఏంటి? బాకీ చెల్లించకపోతే పరమో కరమో ఏడుంటాడంటూ పోతాం, తప్పేంటి? ఏడు తప్ప? తోకాల్ సాబ్, నా పడవ వదిలిపెట్టండి తోకాల్ సాబ్. అది పట్టుకోపోతే నా బతుకు నట్టితో మురిగిపోతుంది. మునిగిపోతే మాకేంటి, తేలితే మాకేంటి? రావాల్సిన బాకీకి పడవట్టుకెళ్తున్నా. కనికరించండి సాబ్, త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను. ఎట్టా తిరుగుతావా? వచ్చి మారి డబ్బులు నీ పిల్లలు రోగానికి సరిపోతుంటేనా? అరే తోక, సయ్యద్ దాదా బతిమాలుతున్నాడు రా. ఆడి కడుపు కొట్టక. కావాలంటే నేను హామీ ఇస్తాను, మీ అయ్యగారితో చెప్పు. ఆమె నువ్వు ఇస్తావు, ఖర్చు లేదు కనుక. మరి బాకీ ఎవరు తిరుగుతారు? నీ బాబా? ఎంగిలి మెతుకులు తినే పోషే మోచేతి కింద నీళ్లు తగ్గే కుక్క. నువ్వెవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయారా నయ్యాల? కొద్దిలే గుర్రు, ఈయన శుభ్రంగా ఈ బురదలో బొజ్జు పెట్టేస్తా. వీడికి చిన్నప్పటి నుంచి బురదంటే మా ఇష్టం గుర్రు. ఇది గంధం పూసేది పూసేయడివే. అరే తాక మమ్మల్ని వదిలిపెట్టానంటే మా అయ్యగారితో చెప్పి. ఏమిటి, ఏమైంది? చూడండి మా చిత్తుగా తాగేసి ఉత్తిపోయిన సాగు కట్టేశారు. ఇలాంటి తాగుబోతులకి, తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది. వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా. అదేంటండి బాబు, నేను బురదగా ఏడుస్తుంటే మీరు దెబ్బలు నెత్తురు అంటున్నారు. ఏమీ లేదురా, నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదారా? అలా కూర్చో.
ఎందుకండి బాబు? ఏమీ లేదురా, ఒక చిన్న దెబ్బ. కూర్చో. కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు. ఏమిట్రా ఉరిశిక్ష వేయబోతున్నట్టు ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు? కళ్ళు మూసుకుంటే క్షణం సేపు మూసుకో. ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా మూసుకో, టప్ అనే శబ్దం వినపడకుండా. ఒరే అయిపోయిందిరా పని, ఇంకా కళ్ళు మూసుకుని ఎవరా తెరు. ఆ చేతులు కూడా తీశారా? ఏది ఇలా చూడు. అది అలా నెత్తురు కనపడాలరా. చెప్తాను పద. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి. చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కారేటట్టు కొట్టాడు ఆ మధు గారు. ఊళ్ళో తమరున్నారని, తమ చట్టం ఉందని, తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చెలదెగుతున్నాడు వాడు. మధు కొట్టాడు. వాడిని అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చుట్ట పెట్టి తినేస్తాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? పాడు పని చేస్తుంటే పాపంరా నాయన వద్దు అన్నాను, అంతే మీద పడి కొట్టేశాడు. సమయానికి రాధం వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకున్నాను. ఓహో, రాధాదేవి చూసిందన్నమాట. భద్రయ్య, వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా. మధు, ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరబడలేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేసి తీసుకుపోతావా? రా. నిన్నే చేస్తాను. ఏంటి మిసాలు గారు, నా చేతికి సంఖ్యలు వేస్తానని మీరు బురదలో పడ్డారంటే సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావులా కనిపిస్తున్నారు. కథల సుత్తులో బురద పావు కాదురా, బురద పంది గుండెలు. ఎలా పరంగా ఉందా? మిమ్మల్ని జైల్లో పారాయించి అలాగే లేండి, లేండి లేండి లేండి.